శ్రీరామం శ్రీరామం అయోధ్యాపురంలో కేవలం రామ మందిరం మాత్రమే కాదు, వేల సంఖ్యలో చిన్న పెద్ద మందిరాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చూడాల్సింది అయోధ్యకి 15 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది. కేవలం అయోధ్యలో మాత్రమే కాదు, చుట్టుపక్కల కూడా చూడాల్సినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందుకోసమే మనం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నాము. ప్రస్తుతం ఇక్కడ నా వెనకాల కనిపిస్తోంది దశరథ మహారాజ్ సమాధి. క్షత్రియుడు అయినప్పటికీ కూడా ఎందుకు సమాధి చేశారు, ఎందుకని ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది, ఎందువల్ల మనం ఈ ప్లేస్కి కూడా వచ్చి దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇవన్నీ మనం చూడబోతున్నాం. నాతో పాటుగా రండి. ఇక్కడ ప్రధాన పూజారి ఉన్నారు, పాండేజీ. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో దశరథ మహారాజు సమాధి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే క్షత్రియుడైనప్పటికీ అంతిమ సంస్కారం చేసిన తర్వాత ఇక్కడ సమాధి రూపంలో ఎందుకు ఉంచాల్సి వచ్చింది, అదే మనం మాట్లాడుకోబోతున్నాము. అయితే యూజువల్గా అక్కడ శ్రీరామచంద్రుడిని దర్శించుకున్న తర్వాత అయోధ్య నుంచి అక్కడున్నటువంటి చుట్టుపక్కల మిగతా మందిరాలు చూసి వెళ్తారు తప్ప ఇంత దూరం ఇప్పటిదాకా ఎవరూ రాలేదు. అందులో పర్టికులర్గా మన తెలుగు వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇది. ఇప్పటిదాకా ఇక్కడికి ఇంకా తెలుగు మీడియా ఎవరు రాలేదు. సో వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్. మనం ఇక్కడికి వచ్చాము, ఇది షూట్ చేసుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం మనం దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇది? దీంట్లో మనం 3 అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాము. ఒకటి, దశరథ మహారాజు సంబంధించినటువంటి సమాధి ఇది. ఈ సమాధికి సంబంధించినటువంటి విశిష్టతతో పాటుగా ఇక్కడే మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది. సమాధి ఎదురుగా మందిర్ ఉంది. ఆ మందిర్లో దశరథ మహారాజుతో పాటుగా భరత శత్రుఘ్నులు ఉంటారు. వశిష్ఠ మహర్షికి సంబంధించినటువంటి విగ్రహం కూడా ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఇక్కడ పాదుకలు ఉన్నాయి. ఇంకొకటి మనం 3వ అంశం మాట్లాడుకోవాల్సింది శనిదేవుడికి సంబంధించి. శనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ ఉంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటిది దశరథ మహారాజ్ సమాధి ఇది. ఇందులో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల పాదముద్రలు ఉన్నాయి. అండ్ దశరథ మహారాజుకి సమర్పించినటువంటి పిండ ప్రదానం చేస్తాం. పిండ ప్రదానానికి సంబంధించినటువంటి 3 పిండాలని కూడా ఇక్కడ పెట్టినటువంటి దృశ్యం అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకా అక్కడ అటువైపు చూసుకున్నట్టయితే అక్కడ మనకి బ్లాక్గా కనిపిస్తున్నటువంటివి అస్త్రాలు. ఆ కాలంలో త్రేతాయుగంలో వాడినటువంటి అస్త్రాలని ఇక్కడ ఇన్స్టాల్ చేసి పెట్టారు. అయితే ఇన్ని యుగాలు మారి ఇన్ని శతాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ తుప్పు పట్టనటువంటి అస్త్రాల్ని మనం అక్కడ చూస్తున్నాము. దీంతో పాటుగా వశిష్ఠ మహర్షికి సంబంధించినటువంటి పాదాలు కూడా ఉన్నాయి, పాదముద్రలు అనేవి ఉన్నాయి. సో దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. ఆ తర్వాత దశరథ మహారాజు విగ్రహము, భరత శత్రుఘ్నుల విగ్రహంతో పాటుగా శనికి సంబంధించినటువంటి విగ్రహం. ఎందుకని ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దశరథ మహారాజు సమాధిని చూడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత శనిదేవుడికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటి మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు పాండే గారు. సో पांडे जी नमस्कार. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय सिया राम. हम लोग बात कर रहे थे दशरथ महाराज जी का समाधि के बारे में. तो हमने कभी नहीं सुने कि क्षत्रिय होने के बाद समाधि रूप में हम क्यों दर्शन कर रहे हैं यहाँ पर. जय श्री राम. सबसे पहले हम आपको यह बताएंगे कि हमारे अयोध्या की जो शास्त्रीय सीमा है लगभग 84 कोस में फैली हुई है. और स्कंद पुराण के अनुसार हमारे अयोध्या जो मूल है वो एक मत्स्य आकार में है. जो सबसे बड़ा कारण यह है कि जितने श्रद्धालु बाहर से आने वाले हैं, भक्तगण आते हैं, उन्हें केवल इतना ही पता है अयोध्या में राम जन्मभूमि, हनुमानगढ़ी, कनक भवन, दशरथ महल, सरजू स्नान, नागेश्वर नाथ इत्यादि दर्शन करने के बाद ही वापस चले जाते हैं. यहाँ तक नहीं आते. यहाँ की बात क्या, जितने और भी पौराणिक तीर्थ स्थल है वहाँ दर्शन नहीं पहुँच पाते हो. तो हम आपको सबसे पहले यह बताएंगे कि जो हमारी मूल अयोध्या है वो एक मत्स्य आकार में है, जो मछली के आकार की है. किसी मछली को पूरब पश्चिम दिशा में रख दिया जाए तो
तो मछली का जो मुख वाला हिस्सा है वो है गुप्तार घाट। वो भी एक हरी है गुप्त हरी, जहाँ से श्री राम जी परम धाम को गए। हृदय क्षेत्र आज अयोध्या शहर में भी जितने पौराणिक तीर्थ स्थल हैं वो हृदय क्षेत्र है। जहाँ इस समय हम सब खड़े हैं, जहाँ पे महाराज दशरथ जी का दाह संस्कार किया गया, ये पूछ वाला हिस्सा है। ओके। जो दोनों पर होते हैं, एक नंदीग्राम भरत कुंड जहाँ पे भरत जी ने तपस्या किया था, दूसरा मख भूमि जहाँ पे महाराज दशरथ जी ने पुत्र प्राप्ति के लिए यज्ञ किया था, जिसे मखौड़ा धाम कहते हैं। यह हमारी मूल अयोध्या जो शास्त्रीय सीमा एक मत्स्य आकार में है। अब बात आती है कि महाराज दशरथ जी का दाह संस्कार यहाँ पर क्यों किया गया। ఇక్కడ అయోధ్యకి సంబంధించి చూసుకుంటే ఓవరాల్ గా ఆ స్ట్రక్చర్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఒక మత్స్యాకారంలో కనిపిస్తుంది, ఒక చేప రూపంలో కనిపిస్తుంది. చేపకి ఒక ఫేస్ అనేది ఒక ముఖం రూపంలో ఉండేది గుప్తార్ ఘాట్. ఆ గుప్తార్ ఘాట్ లోనే అక్కడ మహాసమాధి చెందడానికి ముందు అంటే జల సమాధి చెందడానికి ముందు రాముడు లక్ష్మణుడు సమేతంగా ఉన్నటువంటి అయోధ్య పరివారం అంతా అక్కడికి చేరుకున్నారు. అక్కడ పూజల తర్వాత సరయూ నదిలోనే జల సమాధి అయ్యారు. అది ముఖం రూపంలో ఉంటుంది. ఇక మధ్యలో ఏదైతే ఒక హృదయం భాగం అని అంటామో అది అయోధ్య రామ మందిరం దగ్గర ఉంది. అండ్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక చేపకి సంబంధించి చివరి ఒక తోక ఆకారం లాగా కనిపిస్తుంది. ఏదైతే ఎండ్ పార్ట్ అనేది కనిపిస్తుందో ఆ ఎండ్ పార్ట్లో మనం ఇక్కడ ఉన్నాము. సో ఇక దీనికి సంబంధించి ఓవరాల్గా అయితే ఎందుకని సమాధి చేయాల్సి వచ్చింది? పండిత్ जी बोलिए आप क्यों समाधि की? ये महाराज दशरथ का दाह संस्कार यहाँ क्यों किया गया? हाँ. इसका कारण यह था कि जिस समय महाराज दशरथ जी का शरीर छूटा है, उसमें राम जी लक्ष्मण जी के साथ माता सीता जी वनवास चली गई थी। भरत और शत्रुघ्न जी थे, लेकिन उस समय वो भी ननिहाल में थे। वशिष्ठ जी के द्वारा दूत भेज के उन्हें बुलाया गया, लेकिन ये सूचना नहीं दी गई कि महाराज जी अब नहीं रहे, अति शीघ्र हमें ऐसी सूचना दी गई। भरत और शत्रुघ्न जी अयोध्या पहुंचते हैं, तो यहाँ आने के बाद सारा वृत्तांत सुनते हैं। तो भरत जी कहते हैं कि हमारे पिताजी का अंतिम संस्कार ऐसे स्थान पर किया जाए जहाँ किसी अन्य का दाह संस्कार ना किया गया हो। हाँ. तो वशिष्ठ जी के नेतृत्व में, गुरु वशिष्ठ जी के नेतृत्व में जितने आचार्य विद्वान शोधकर्ता इस कार्य में लग गए कि वह सबसे पवित्र भूमि कौन सी है जहाँ पे महाराज दशरथ जी का दाह संस्कार किया जा सके। क्योंकि ये तो पता नहीं था कि बिल्वहरी घाट पर ही महाराज जी का दाह संस्कार कर दिया जाए। इसे बिल्वहरी घाट बोलते हैं। हाँ, तो शुद्ध दाह संस्कार के लिए शोध करने में समय लगा। उस समय तक शरीर को सुरक्षित रखने के लिए ऐसा बताया जाता है कि पूरे नौका में सरसों का तेल डाल के महाराज जी का शरीर उसमें रखा गया, जिससे शरीर सुरक्षित रहे। कितने दिन तक? ये इसका कोई वर्णन नहीं है, रखा गया। उसके बाद जितने आचार्य विद्वान शोधकर्ता इस कार्य में लग गए कि वह सबसे पवित्र भूमि कौन सी है जहाँ पे किसी का अंत्येष्टि ना हुआ हो, अंतिम संस्कार ही ना हुआ हो, ऐसी जगह का शोध करना था। तब शोध करते करते जब यहाँ पर पहुंचे जहाँ पे इस समय हम सब हैं, यह बिल्वहरी घाट है। अयोध्या में हमारे सब हरियाँ हैं, बिल्वहरी, चकहरी, चंदहरी, गुप्तहरी, पूर्णहरी, ऐसे 7 हरियाँ हैं। ये बिल्वहरी घाट है। तो यहाँ आने के बाद हम सबको पता है कि जब हम कि हिंदू समाज में दाह संस्कार किया जाता है तो चिता में पहले 4 खूंटे लगाए जाते हैं। लेकिन यहाँ पे चक्रवर्ती महाराज दशरथ जी को दाह संस्कार करने के लिए केवल 3 खूंटे की ही पवित्र भूमि मिली थी, जहाँ पे किसी का अंतिम संस्कार नहीं हुआ था। चौथा ऐसा जगह था जहाँ पे किसी न किसी का दाह संस्कार पहले से हो चुका था। దశరథ మహారాజ్ అక్కడ మరణించిన తర్వాత అప్పటికి వనవాసానికి రాముడు లక్ష్మణుడు సమేతంగా సీతామాత కూడా వెళ్ళింది. మరణించిన తర్వాత ఆ మరణ వార్తని రాముడికి చేరవేయలేదు. అయితే భరత లక్ష్మణులు శత్రుఘ్నుడు అండ్ భరతుడు మాత్రం అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా వశిష్ఠ మహర్షిని అడిగారు, ఎక్కడ అంత్యక్రియలు చేస్తే బాగుంటుంది, అక్కడ ఒక పరమ పవిత్రమైనటువంటి స్థలంలో చేయాలి, అంతకుముందు అక్కడ ఎవరి అంత్యక్రియలు జరగకుండా ఉన్నటువంటి ప్రాంతంలో చేస్తే మంచిది అని. ఆ సమయంలో వెతుకుతూ ఉన్నప్పుడు ఈ ప్రాంతం దొరికింది. అయితే ఈ వెతకడానికి కూడా సమయం పట్టింది కాబట్టి అందులో ఇక దశరథ మహారాజు భౌతిక కాయం పాడైపోకుండా ఉండడానికి ఆవ నూనెలో దాన్ని అలా భద్రపరిచి ఉంచారు. ఆ తర్వాత ఇక్కడి ప్రాంతం దొరికింది. ఇక్కడ కేవలం 3 అడుగుల ప్రాంతమే దొరికింది. ఆ తర్వాత 4వ అడుగుగా భరతుడు దాన్ని శుద్ధి చేసిన తర్వాత ఇక్కడ అంత్యక్రియలు జరిగాయి. అయితే భవిష్యత్ తరాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతీకాత్మకంగా అంటే మనం దాన్ని ఊహించుకునే విధంగా ఊహాజనితంగా ఉండడానికి ఇక్కడ జరిగింది అని భవిష్యత్ తరాలకు చెప్పడానికి ఇక్కడ సమాధి రూపంలో చెప్పారు. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల పాదముద్రికలు ఉన్నాయి. ఆ తర్వాత పిండ ప్రదానం చేసినట్టుగా పిండాలు ఉన్నాయి. ఇది వశిష్ఠ మహర్షి పాదముద్రలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత త్రేతాయుగంలో వాడినటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి తుప్పు పట్టకుండా ఉన్నటువంటి ఆయుధాలని మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ ఆయుధాలని గతంలో వాళ్ళు వాడేవాళ్ళు,
అదే ఆయుధాలని ఇక్కడ తెచ్చి ఉంచారు. సో పాండేజీ ये क्या है यहाँ एक शिवलिंग भी है और यहाँ भी पाद मुद्राएं हैं. ये महाराज जी का ये तो पौराणिक समाधि स्थल है, ये शिवलिंग है, ये राम जी का चरण चिन्ह है, ये अलग से, ये दूसरा चीज है, वो मेन पौराणिक स्थल वो है. हाँ. ये डॉक्टर राम अवतार शर्मा जी हैं, दिल्ली के, जो इस समय रामायण सर्किट के अध्यक्ष भी हैं. जहाँ जहाँ चरण पड़े रघुवर के, जहाँ जहाँ राम जी गए हैं या लौट के वहाँ से आई हैं, उन्होंने राम जी का चरण चिन्ह वहाँ लगवाया है. రామ లక్ష్మణ సమేతంగా సీతామాత రామ లక్ష్మణులు సీతామాత కలిసి లంకాపురి నుంచి అయోధ్యకి వస్తారు. ఆ రోజునే ఒక దీపావళిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే అదే రోజు తెలిసింది కాబట్టి రాముడు లక్ష్మణుడు సమేతంగా ఇక్కడికి వచ్చారు, పిండ ప్రదానం చేశారు, ఇక్కడ నమస్కరించారు. సో దానికి సంబంధించినటువంటి పాదముద్రలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక ఇది ఈ ప్రాంతానికి సంబంధించి ఈ సమాధికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అయితే మనకి కనిపిస్తున్నటువంటి టెంపుల్కి సంబంధించి కూడా ఇంకొక విశిష్టత ఉంది, దాన్ని కూడా మనం మాట్లాడుకుందాము. ఇక్కడ దశరథ మహారాజు కనిపిస్తాడు విగ్రహం రూపంలో. అయితే విగ్రహానికి కుడి ఎడమల్లో భరత శత్రుఘ్నుల విగ్రహాలు కనిపిస్తాయి. దీంతో పాటుగా వశిష్ఠ మహర్షి విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ప్రత్యేకత గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో మనకి ఎదురుగా కనిపిస్తోంది దశరథ మహారాజు విగ్రహం, ఆ తర్వాత భరత శత్రుఘ్నుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. సో పాండేజీ इसका पुराण प्रामुख्यत क्या है? बीच में महाराज दशरथ जी हैं, हाँ. बगल भरत और शत्रुघ्न जी हैं, ये गुरु वशिष्ठ विराजमान है. क्योंकि उस समय राम जी लक्ष्मण जी वनवासी चले गए थे, तो इसलिए उनके विग्रह यहाँ पे नहीं है महाराज जी की. అప్పుడు వనవాసానికి వెళ్ళారు కాబట్టి రామలక్ష్మణులు లేరు, ఇక్కడ వశిష్ఠ మహర్షి ఉన్నారు. ఆ తర్వాత దశరథ మహారాజు భరత శత్రుఘ్నుల విగ్రహాలని ఇక్కడ కుడి ఎడమల్లో ప్రతిష్ఠించారు. उसके बाद इस स्थल पे दर्शन पूजन करने का सबसे बड़ा महत्व है. अगर शनि ग्रह से कोई पीड़ित है, 7.5 या महादशा अगर किसी के ऊपर चल रही है, तो यहाँ दर्शन पूजन करने से शनि जी की विशेष शांति होती है, जिसका वर्णन ये पद्म पुराण में है. ఓకే. సో ఇక్కడ ప్రత్యేకంగా ఈ సమాధి దర్శనం తర్వాత దశరథ మహారాజును పూజించిన తర్వాత ఇక్కడ కనిపించేటువంటి శని విగ్రహం కూడా ఉంటుంది. శని విగ్రహానికి సంబంధించి ఎందుకు పూజ చేయాలి, విశిష్టతలు ఏమున్నాయని తెలియజేయడానికి పద్మపురాణం ఉంది. పద్మపురాణంలో ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి మహారాజ్ दशरथ का शनि को संतुष्ट करके लोक का कल्याण करना. సో మహారాజు దశరథ మహారాజు శనిని సంతృప్తి పరిచి లోక కళ్యాణం కోసం ఏం చేశాడు అనేటువంటి గాథ ఉంది. అది వివరించడానికి మనకు దీని పక్కనే శని విగ్రహం కూడా కనిపిస్తుంది. उसके बाद अगर इस स्तोत्र का पाठ नमः कृष्णाय नीलाय सिद्धगंठिनी भाई चा से लेके प्रसादम कुर्मे रेवु बरारो हम पागता, अगर इसका पाठ किया जाता है तो शनि जी उसके सदा अनुकूल रहते हैं. సో ఈ పద్మపురాణంలో వివరించినట్టుగా ఇక్కడ శనికి సంబంధించి ఒక శ్లోకం అనేది ఉంది. ఈ శ్లోకాన్ని మనమే స్వయంగా చదువుకుంటే, ఎలా అయితే విష్ణు సహస్రనామాలు లేకుంటే హనుమాన్ చాలీసా, రామచరితమానస్ ఇలాంటివన్నీ మనం చదువుకుంటామో, అలా మనం దీన్ని కనుక చదువుకున్నట్టయితే శని ప్రభావం తొలగిపోతుంది, శని సంతుష్టం చెందుతారు అనేది పద్మపురాణంలో వివరించారు. సో దీంతో పాటుగా మనం పక్కనే ఉన్నటువంటి శని విగ్రహాన్ని మనం చూడబోతున్నాము. శనికి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి అనేది మనం పాండేజీని అడిగి తెలుసుకుందాము. సో ఇక్కడ మనం శని విగ్రహాన్ని మనం చూస్తున్నాము. శని విగ్రహం ఎక్కడ చూసినప్పటికీ కూడా కళ్ళు ఓపెన్ కనిపిస్తాయి. ఆ విగ్రహానికి సంబంధించి శని గ్రహానికి సంబంధించి కళ్ళు ఓపెన్ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం శని విగ్రహం అదో దృష్టితో కనిపిస్తుంది. అంటే కళ్ళు మూసుకున్నట్టుగా కనిపిస్తుంది, అంటే కిందికి చూస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే మిగతా చోట ఉన్నటువంటి ఏదైనా శని దోషాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ డైరెక్ట్గా పూజించాలి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలు చేయాలి. బట్ ఇక్కడ మాత్రం ప్రభావం ఉండదు. ఎట్ ద సేమ్ టైం మనకి కావలసినటువంటి శని అనుగ్రహంగా ఉంటుంది అనేది ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత. तो आप बता दीजिए पांडे जी. इस स्थल पे सबसे बड़ा महत्व है कि यहाँ दर्शन पूजन करने के बाद अगर कर लिया जाता है तो शनि जी के ऐसा आशीर्वाद है कि पद्म पुराण के अनुसार शनि जी की विशेष कृपा होती है. ये ऐसी विग्रह है महाराज जी की, ऐसी मान्यता है कि शनि जी की अगर कहीं प्रतिमा हो तो सामने से प्रणाम नहीं करना चाहिए, क्योंकि दृष्टि दोष होता है. ये आप देख सकते हैं इसमें, ये पहली ऐसी विग्रह है महाराज जी की जिनमें दृष्टि महाराज जी की पूर्णतः बंद है, जिसे अधो दृष्टि प्रतिमा कही जाती है. ऐसी वर्णन जो है पद्म पुराण में ऐसा महाराज जी के स्वरूप का वर्णन है. तो यहाँ का सबसे बड़ा प्रभाव है कि इस स्थल पे दशरथ जी के स्थल पे चक्रवर्ती महाराज दशरथ जी के स्थल पे प्रणाम करने के बाद अगर दशरथ कृष्ण स्तोत्र नमः कृष्णाय नीलाय सीतकंठ निभाय चा नमः कालाग्नि रूपाय कृंता चावै नमः, इसका पाठ करके अगर अधो दृष्टि प्रतिमा शनि जी के दर्शन किया जाता है तो फिर उसका बहुत बड़ा दर्शन लाभ है.
సో ఇలాంటి విగ్రహం అదో దృష్టితో ఉన్నటువంటి శని ప్రతిమ ఇంకెక్కడా కనిపించదు ఏ నవగ్రహాల దగ్గర కానీ, ఇంక్లూడింగ్ శనికి సంబంధించినటువంటి దేవాలయాలు ఎక్కడా కూడా కనిపించదు ఈ అదో దృష్టితో. ఒకవేళ అలాంటి డైరెక్ట్ దృష్టి ఉంటే శని కళ్ళలో కళ్ళు పెట్టి చూసినట్టుగా ఉంటుంది, దాంతో ఎఫెక్ట్ పడుతుంది అనే చెప్తున్నారు. ఇలాంటి దగ్గర ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శని ప్రతిమకి అయితే అదో దృష్టి ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం పవర్ఫుల్గా అంటే పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అని చెప్తున్నారు పాండే గారు. సో అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దశరథ మహారాజు సమాధితో పాటుగా దశరథ మహారాజు విగ్రహము అండ్ శనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహ ప్రత్యేకత. అయితే ఇక్కడి దాకా అసలు ఎవరు దర్శనం కోసం రావట్లేదు. ఈ సమాధికి సంబంధించి అలాగే శని విగ్రహానికి సంబంధించి దర్శనీయ స్థలంగా ఎందుకని ఇప్పటికీ ఇంత ప్రాచుర్యం పొందలేదు? పాండేజీ आप बता दीजिए यहाँ तक भक्तजन क्यों नहीं आ रहे हैं? दर्शन करके जा रहे हैं, वहाँ बसे हुए कुछ और मंदिर का दर्शन करके जा रहे हैं, इतना दूर क्यों नहीं आ रहे? सबसे बड़ा कारण उसका ये है कि सबको जानकारी का अभाव है, सबको जानकारी नहीं है। और उसके बाद कुछ भक्त ऐसे भी कहते हैं आने जाने के लिए व्यवस्थाएं नहीं है, रास्ता सुलभ नहीं है। लेकिन अब जब से प्रधानमंत्री नरेंद्र मोदी जी, योगी जी के नेतृत्व में अब हमारे जितने 84 कोस में जितने फैले हुए हमारी पौराणिक तीर्थ स्थल हैं, सबका सौंदर्यकरण जीर्णोद्धार का कार्य किया जा रहा है। और जहाँ तक दशरथ समाधि स्थल का कार्य है, यहाँ भी ऐसी बहुत परियोजनाएं हैं कि आने वाले समय पे यहाँ दुकानें, लाइट सुसज्जित होते हुए और 4 लेन रोड सीधे अयोध्या से यहाँ कनेक्ट किया जा रहा है, जिससे आने वाले श्रद्धालुओं को आसानी होगी पहुँचने में और దర్శన లాభ లే సకేంగే. తో అదే యాక్చువల్గా అయితే ఒక అవగాహన అనేది లేదు. ఇక్కడ దశరథ మహారాజు సమాధి ఉంది, అక్కడ దర్శనం చేసుకోవచ్చు, శని దేవుక విగ్రహం కూడా ఉంది, ఇది దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి అవగాహన లేదు. దీంతో పాటుగా దూరం అనుకుంటున్నారు, కనెక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంది అనుకుంటున్నారు. అయితే మేము ఇక్కడికి అయోధ్య నుంచి ఇక్కడికి రావడానికి బ్యాటరీ ఆటోలో ప్రయాణించి వచ్చాము. అయితే దీంతో పాటుగా ఇప్పుడు రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ 15 కిలోమీటర్ల దూరంలో కూడా 4 లేన్ దారిని ఏర్పాటు చేస్తున్నారు. సో అది ఈజీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉండేలా ఉంటుంది. ఓవరాల్గా అయితే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అండ్ రీచ్ అనేది కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే పర్యాటక ప్రాంతాలే కాదు, అక్కడ ఉన్నటువంటి విశిష్టత ప్రాముఖ్యత ఉన్నటువంటి మందిరాల దర్శనం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు 15 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాం మేము. ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రయారిటీస్ గురించి మేము వివరిస్తున్నాం. శ్రీరామం